రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 396ను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి శేఖర్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు. ఈ జీవో అమల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, వారి సహాయకులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2 రోజుల పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు పెందుర్తి, సబ్బవరం ప్రాంతాలకు చెందిన దస్తావేజు లేఖరులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని కలిసి వినతి పత్రం సమర్పించారు. జీవో 396పై ప్రభుత్వం పునరాలోచించి దానిని రద్దు చేయాలని కోరారు. దస్తావేజు లేఖరులు జీవో 396 అమలైతే వేలాది కుటుంబాలు జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ప్రభుత్వం వెంటనే జీవోని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమస్యపై సానుకూలంగా స్పందించినట్లు లేఖరులు తెలిపారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారని, అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు కూడా వినతి పత్రం అందజేయాలని సూచించినట్టుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం దస్తావేజు లేఖరులు సంక్షేమ సంఘం అధ్యక్షులు సీతారామమూర్తి, గౌరవ అధ్యక్షులు ఈశ్వరరావు పాలవెల్లి, ప్రధాన కార్యదర్శి శేఖర్ మంత్రి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి నరవ రామచంద్రరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ వర్మ, చంద్రశేఖర్, కోశాధికారి కొయ్య రమణ రమేష్, డీటీపీ ఆపరేటర్ జగదీష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా అనకాపల్లి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ సబ్బవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దస్తావేజు లేఖరుగా గత 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, అలాగే డిటిపి ఆపరేటర్లు, వారి సహాయకులు, వేలాది మంది కుటుంబీకులు ఉండడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం గత నెల 23వ తారీఖునటువంటి మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు 30/6/2026 తేదీన 396 అనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ జీవో సారాంశం ఏంటంటే ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అని చెప్పేసి ఒక జీవోని తీసుకురావడం వల్ల మాకున్నటువంటి భయం ఏంటంటే ఈ యొక్క ఆర్ఎస్కే కేంద్రాలని ప్రైవేటు వాళ్ళకి పిపిపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇవ్వడం వలన మొత్తం దస్తావేజ్ అంతా తయారు చేయడం వాళ్ళే, పీడిఈ పబ్లిక్ డేటా ఎంట్రీ తయారు చేయడం వాళ్ళే, అలాగే చలన కట్టడం వాళ్ళే, తదుపరి బ్యాక్ ఆఫీస్ లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు నెంబర్ వేసి పంపించే కార్యక్రమం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, వాళ్ళ సహాయకులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ప్రస్తుతం ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే దరిదాపు 60% 160% వరకు యువత ఎక్కువగా ఉన్నారు. మరి ఇది ఈ దస్తావేజు లేఖరి అనేటువంటి వృత్తి ఈ రోజుది కాదు, దశాబ్ద కాలం నుంచి, శతాబ్ద కాలం నుంచి, అంటే దరిదాపు 100 సంవత్సరాలు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నటువంటి అప్పటి చట్టాలను ఇప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు 1908 చట్టాన్ని అవలంబిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రిజిస్ట్రేషన్ ని ఏర్పాటు చేసుకుని చాలా మంది జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పిపిపి విధానంలో పెట్టినటువంటి వల్ల గవర్నమెంట్ వారు దస్తావేజుకి 2000 రూపాయలు తీసుకొని వాళ్ళే రిజిస్ట్రేషన్లు చేస్తారని చెప్పడం వల్ల మరి ఎంతవరకు సమంజసం అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ వేలాది మంది కుటుంబాలు, దరిదాపు 1,00,000 పైచిలకు కుటుంబాలు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 298 ఆఫీసుల్లో ఉండడం వల్ల మరి వీళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి. మేము ఏమడుగుతున్నామంటే దస్తావేజు లేఖరులందరికీ లైసెన్సులు మంజూరు చేస్తే మీరు ఏ విధానాల్లో మీరు తీసుకొస్తారో ఆ విధానాల్లో మేము పనిచేయటకు మేము అంగీకరిస్తున్నాము. అలాగే మీరు గతంలో పీడిఈ విధానం అన్నారు, అలాగే స్లాట్ బుకింగ్ అన్నారు, అలాగే ఓటీపీలు అన్నారు. మీరు ఏ విధానం పెట్టినా ఆ విధానాలన్నిటికీ మేము కంకణబద్ధులమై ఉండి మేము పనిచేస్తున్నాం ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. ఈ రోజు సడన్ గా తీసుకొచ్చి ప్రైవేట్ కార్పొరేషన్స్ కి పిపిపి విధానంలో తీసుకురావడం వల్ల మరి మేమంతా రోడ్డు పాలవుతున్నాం అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలకి, గౌరవనీయులు శాసనసభ్యులందరికీ కూడా మేము మెమోరాండం ఇచ్చాము. ఈ రోజు మా పెందుర్తి నియోజకవర్గం అనేటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి కూడా సబ్బవరం, పెందుర్తి లేఖరులందరినీ కలిపి వెళ్ళి మా యొక్క విన్నపాన్ని ఆయనకి విన్నవించుకున్నాం. ఆయన స్వీయంగా తీసుకొని చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ మీరు అలాగే బీజేపీ శాసనసభాపక్ష లీడర్ గారికి, మిగతా లీడర్స్ కి అందరికీ కూడా ఇవ్వమని చెప్పారు. నిన్ననే మేము
మా నర్సీపట్నంలో ఉన్న మా సోదరులందరూ కలిపి సభాపతి గారికి, స్పీకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ జిల్లాల్లో, వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మా యొక్క సాధక బాధకల్లా తెలుసుకుంటున్నాం. ప్రభుత్వం దీనిపై స్పందించి మమ్మల్ని రోడ్డున పడేయకుండా మాకు ఒక జీవనోపాధి చూపించే విధంగా చెయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము విన్నవించుకుంటున్నాం. ఇది మా యొక్క దీనస్థితి, దస్తావేజుల యొక్క దీనస్థితి ఈ రకంగా ఉంది ప్రస్తుతం అని చెప్పేసి మీ ముఖంగా, ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం.